మనం పాటలు పాడేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ ఏమాత్రం కూడా ఎమరపాటుగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఈ స్థలానికి వచ్చాం. దైవ గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన అడుగు వారికి ఫలము దయచేయువాడని నమ్మాలి కదని చెబుతా ఉన్నాం. కనుక ఈ స్థలానికి వస్తున్న మనం, దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ స్థలంలో మనల్ని గమనిస్తున్నాడు, ఆయన ఎదుట మనం ఉన్నాము అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం అందరం కూడా కూడుకోవాలి. తర్వాత ప్రార్థన చేసేటప్పుడు కూడా మిగతా వాళ్ళు కూడా ప్రార్థన చేయడం వచ్చు. మీ పేరు పెట్టి చెబితే ప్రార్థన చేస్తాము అనడం కంటే అవకాశం వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మంచిది. అంటే మీకు అవకాశం ఇస్తున్నప్పుడు ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలండి. చేస్తూ ఉంటే ఏమైనా తడబడినా ఇంకోసారి సరి చేయబడతాం మనం. కనుక మీకు అలాంటి అవకాశం వచ్చినప్పుడు చేజార్చుకోవద్దని మీకు తెలియజేస్తున్నాను. తర్వాత మనం దేవుణ్ణి ఆరాధన చేసే ప్రతి ఘట్టం కూడా చాలా విలువైనదే. కేవలం వాక్యమే విలువైనదని కాకుండా ప్రార్థన చేయడం విలువైనదే, పాటలు పాడడం కూడా విలువైనదే, ప్రభు బల్ల కార్యక్రమం విలువైనదే, కానుకల సమర్పణ విలువైనది. ఇందులో ఏది కూడా మనం నిర్లక్ష్యంగా తక్కువ చేసి చూసేది ఏది కూడా లేదు. కాబట్టి మనం ఈ స్థలానికి వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాలి, నేను చేసే ప్రతిదీ నా దేవుడు అంగీకరించాలి, నన్ను దేవుడు అంగీకరించే విధంగా నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి దృక్పథంతోనే ఈ యొక్క ఆవరణంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని మీ అందరికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎంతమంది గత వారం చెప్పినటువంటి వాక్యాన్ని పాటించారు లేదా హోంవర్క్ చేశారు? వారం రోజుల్లో గత వారం ఏం వాక్యాన్ని ధ్యానం చేసాం మనం? దేవుణ్ణి స్తుతించడం అంటే ఏమిటి అన్న దాని గురించి ధ్యానం చేసాం. దేవుణ్ణి స్తుతించడం అంటే దేవుని యొక్క కట్టడలను, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను, దేవుడు మన కొరకు రాయించినటువంటి విధులను పాటించడమే దేవుణ్ణి స్తుతించడం. దానికి ఉదాహరణగా అంటే మనకి అర్థం కావడానికి కొన్ని విషయాలను కూడా చూసాం మనం. ఏవేవి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, ఎవరెవరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, ఎవరెవరు దేవుడు స్తుతించాలన్న విషయాలు కూడా గత వారం మనం చూసాం కదండి. ఏవేవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి? మనుషులే కాకుండా సృష్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. దానిలో సృష్టిలో భూమి ఉంది, ఆకాశం ఉంది, నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, సముద్రం ఉండింది, గాలి, ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నాయంట? దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. ఎలా స్తుతిస్తూ ఉన్నాయి అన్నదాన్ని చూసాము వాక్యంలో నుండి. వాటికి దేవుడు ఏదైతే నియమించాడో ఆ పనిని అవి ఖచ్చితంగా చేస్తున్నాయి. నేను చెయ్యని ప్రభు అని అనట్లేదు, లేకపోతే విననట్టుగా వెళ్ళిపోవట్లేదు. మనమైనా వింటున్న వాక్యాన్ని విననట్టుగానే ప్రవర్తిస్తామన్నాం. గత వారం ఏ వాక్యాన్ని విన్నామో అది మన జీవితంలో దేవుడి కొరకు ఏమైనా చేసామని చెప్పుకునే విధంగా బ్రతకలేకపోతున్నామేమో మనం. దేవుడు వాటికి సృష్టిలో ఆదిలోనే వాటికి ఏ నియమం అయితే దేవుడు ఏర్పాటు చేశాడో అదే నియమాన్ని పాటిస్తూ ఉన్నాయి. అవి పరిస్థితులను బట్టో, వాతావరణాన్ని బట్టో, జనరేషన్ మారిపోతుందని అవేం మారలేదు. అవి అంటే జనరేషన్ మారిపోతుందని మనం మారుతామేమో, పరిస్థితి బాగలేదు అనుకుని మనం మారుతామేమో, కానీ అవి మాత్రం మారట్లేదు. చూడండి, వాటికి ధర్మశాస్త్రం ఉందా? ఉన్నాయండి ధర్మశాస్త్రం. ఇంత పెద్ద గ్రంథాన్ని ఉంది. ఎవరి కోసం ఇచ్చాడు అనుకుంటున్నారు ఇంత పెద్ద గ్రంథాన్ని దేవుడు? ఎవరి కోసం? ఇందులో రాయబడిన విషయాలన్నీ కూడా మనుషుల కోసం ఇవ్వబడ్డాయి. మరి వాటికి దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో అవి ఖచ్చితంగా పాటిస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఇంకొక చట్టం ఏమి కూడా వాటికి చెప్పట్లేదు. అంటే దేవుని మాటని మీరేది మనమే గనుక మీరితే కలిగేటువంటి నష్టాన్ని దేవుడు మనకి చెబుతూ సరిదిద్దుకోవడానికి ఒక అవకాశాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు.
కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పిన మాటకు లోబడి బ్రతకడం అలవాటు చేసుకోవాలి. ఎవరైతే దేవుడి మాటకు లోబడి జీవిస్తారో వాళ్ళకి క్షేమం. ఎవరైతే దేవుని మాటకు లోబడి జీవిస్తారో వారికే దీవెన, వారికే నెమ్మది, వారికే ఆశీర్వాదం. వారి కుటుంబాలే సంతోషకరంగా ఉంటాయి. బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ వాటన్నిటిని కూడా అధిగమించుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాటన్నిటిలో కూడా సహాయం చేయడానికి దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఎందుకంటే వారు దేవుడికి లోబడే పిల్లలు కాబట్టి, దేవుని మాటకి విధేయత చూపించే పిల్లలు కాబట్టి ఖచ్చితంగా దేవుడు అటు వారికి సహాయం చేస్తారు. కనుక మీరు మరి చేశారా చేయలేదా అనేది మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. వాక్యానుసారంగా బ్రతికారా బ్రతకలేదని ఒకసారి పరీక్షించుకోనండి. విని వెళ్ళిపోతున్నారేమో, మీరు విననట్టుంటున్నారేమో, వినినా మనం చేయలేమనుకుని నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో. ఒకరోజు దేవుని ఎదురు నిలబడ్డ రోజు సిగ్గుపడి ఉండాల్సిన స్థితి వస్తుందేమో. కనుక దయచేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని ప్రేమతో మీ అందరికీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఆరాధనలోనే ఇంకొక అంశాన్ని కూడా మనం ఆలోచన చేద్దాము. ఆరాధనలో గత 5-6 వారాల నుండి కూడా ఇదే అంశం మీద వస్తూ ఉన్నాం మనం. ఎందుకంటే ఆరాధన చేసే విధానం, ఆరాధన క్రమం మనకి తెలియకుండా దేవుని ఆరాధన చేయడానికి వెళ్తున్నాము. ఆదివారం అవగానే ఆరాధన అయిపోయింది, ఆరాధనకి వెళ్ళాలి, ఎక్కడ ఒక చోట పాల్గొనాలి, మనం ఎక్కడ ఒక దగ్గర పాల్గొంటే అయిపోయిందిలే ఆరాధన అనేటువంటి భావజాలం చాలా మందిలో ఉంది. ఇది చాలా మందిలో ఉండింది. నిన్న ఒక కుటుంబంతో నేను మాట్లాడినప్పుడు, మాకు పాస్టర్ గారు నచ్చలేదు, పాస్టర్ గారి ప్రవర్తన నచ్చలేదు, పాస్టర్ గారి కుటుంబం నచ్చలేదు కాబట్టి మేము సంఘానికి వెళ్ళడం మానేసాము, మానేసి ఆన్లైన్లోనే ఆరాధనలో మేము పాల్గొంటున్నామని చెప్పారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎందుకు ఆ మాట చెప్పగలిగారంటే వారికి దేవుణ్ణి ఆరాధన చేయడం అంటే ఏమిటో తెలియదు, ఎలా ఆరాధన చేయాలో తెలియదు, సహవాసంగా కూడుకోకుండా అలా ఆన్లైన్లో చూడడం కరెక్టా కాదన్న విషయం కూడా వారికి తెలియదు. కొన్ని విషయాలు వాళ్ళు చెప్పిన తర్వాత ఒకవేళ వీలైతే ఈరోజు వస్తామని చెప్పారు. ఉదయం మాట్లాడినప్పుడు తదుపరి వారం వస్తాం, ఈ వారం రామని చెప్పారు. అంటే ఆరాధన యొక్క విధి విధానం తెలియక రాని వాళ్ళు కొంతమంది, తెలిసి కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసి కూడా రాని వాళ్ళు ఉన్నారు. కనుక తెలియని వాళ్ళు ఎందుకు రావాలి? ఆరాధనకు వస్తే వచ్చిన మనం ఎలా ఉండాలి ఆరాధనలో, అసలు ఆరాధన అంటే ఏమిటి, ఆరాధనలో మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి, అవి ఎలా చేయాలనే దాని గురించి వారం వారం మనం ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నామని. అంతే కదండి. కనుక ఇప్పుడు ఆరాధనలో ఇంతకుముందు యేసు ప్రభు వారు సమరయ స్త్రీకి చెప్పిన మాట ఏంటంటే, మరొకసారి చూద్దాం ఆ మాటని. 23వ వచనంలో, అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచుంది. అది ఇప్పుడే వచ్చింది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అంటే దేవుణ్ణి అందరూ ఆరాధన చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ అందరి ఆరాధన దేవుడు అంగీకరించు. అంటే తండ్రి కోరిక ఆరాధన చేయడం అనేది తండ్రి కోరిక. ఆరాధన చేయడం ఎవరి కోరిక అండి? సృష్టి అంతటినీ చేసినటువంటి దేవుడి కోరిక. అది నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడి కోరిక, పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని కోరిక ఆరాధన చేయడం. ప్రజలు తన్ను ఆరాధన చేసేవారికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఎలా పడితే అలా ఆరాధన చేయకూడదు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. చాలామంది చేసే ఆరాధనలు ఏం చేస్తూ ఉంటారంటే, పాటలు పాడి కొద్దిసేపు చేతులు ఊపేసి మనం అందరం లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దాం అనగానే దాని ఆరాధన అయిపోయింది అనుకుంటూ ఉంటారు. కానీ ఆరాధనలో ఏమేమి ఉండాలి అన్న దాని గురించి కూడా గత 2 వారాలు మనం చూసాం. ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యముతో ఆరాధన చేయాలి. ఇలాంటి ఆరాధన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే నీకు నచ్చినట్లుగా నువ్వు ఆరాధన చేస్తే నీ ఆరాధన దేవుడు అంగీకరించడు. అంటే ఆరాధన చేసే క్రమాన్ని దేవుడు దైవ గ్రంథంలో రాసించారు, దాన్నే మనం పాటించాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రజలు దేవుడిని ఆరాధన చేశారు. ఆరాధన చేయలేదా? చేశారు.
దేవుని ఆరాధన చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఆరాధన చేశారు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధన మనం చేశారు. వాళ్ళు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధన చేశారు. మరి ఇప్పుడు మనం పాత నిబంధన సంబంధులమా, కొత్త నిబంధన సంబంధులమా? పాత నిబంధనలో కేవలం ఇశ్రాయేలీయులే దేవుని ఆరాధన చేసేవారు. కొంతమంది దేవుని గురించి తెలిసిన తర్వాత నమ్మి విశ్వసించి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రాహాబు అనే వేసి ఉండింది, ఆమె దేవుడి గురించి వినింది, తర్వాత దేవుని ప్రజలతో కూడా కలిసిందామా. తర్వాత ఒక కందకే అయినటువంటి రాణిగారి కింద ఉన్నటువంటి ఖజానాదారుడు కూడా, నపుంసకుడు కూడా దేవుని ఆరాధన చేయడానికి యెరూషలేముకి వచ్చేవాడు. ఆయన దేవుడి గురించి తెలుసా తెలియదు? ఆయనకి తెలుసు. ఇటలీ పటాలలో కొన్నేలైనటువంటి భక్తిపరుడు కూడా ఉన్నాడు, అతడికి కూడా దేవుడి గురించి తెలుసు. అంటే దేవుడి గురించి తెలిసి దేవుణ్ణి దూరంగా ఉండి స్తుతించే అన్ని జనులు కొద్దిమంది ఉన్నారు. అధికంగా ఉన్నది ఎవరంటే ఇశ్రాయేలీయులే. వారు దేవుని ఆరాధన చేయడానికి ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఆ క్రమం ఎలా అన్నది దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసాం. దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు వాళ్ళు ఎలా ఆరాధన చేశారో, ఆ ఆరాధనలో బలులు ఉన్నాయి, ఆ ఆరాధనలో స్తుతులు ఉన్నాయి, ఆ ఆరాధనలో వాళ్ళు లేచి నిలబడి అందరూ తలలు వంచి దేవుణ్ణి ఆరాధన చేశారని ఉంది. ఆ ఆరాధనలో వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధించారో దానివల్ల వాళ్ళకి వారు దేవుని ఎదుట ఎలా నిలబడగలిగారు, అలాంటి విషయాలు మనం చూస్తూ వచ్చాం. మరి కొత్త నిబంధన సంబంధులు ఎలా ఉండాలి? పాత నిబంధన అనేది ఛాయ లాంటిది, అంటే నీడ లాంటిది. పాత నిబంధన కొత్త నిబంధన క్రైస్తవులకు ఎలాంటిదండి? నీడ లాంటిది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయం 1వ వచనంలో చెప్తా ఉంటాడు చూడండి. 10:1 హెబ్రీయులకు రాసిన పత్రిక. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే రాబోచున్న మేలుల ఛాయ గలదే అంటే నీడ లాంటిది. ధర్మశాస్త్రము రాబోయే మేలు యొక్క నీడ. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కొలొస్సే పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం, 2:17లో ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. అంటే ధర్మశాస్త్రం అనేది ఛాయ, నిజ స్వరూపం యేసుక్రీస్తు ప్రభువారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఛాయ ఏది చెప్పండి? ఛాయ, నీడ ఏదండి? పాత నిబంధన. నిజ స్వరూపం వచ్చేసరికి అంటే ఆ రూపం నీడ ఉంది, ఆ నీడను చూసాం మనం. నీడను చూసి రూపం ఉన్న ఒక అంచనా మనం వేయలేం. ఆ నిజ స్వరూపంగా ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు అక్కడ ఇంకో మాట కూడా వాడుతున్నాడు చూడండి. స్వరూపం అన్న దగ్గర శరీరము, స్వరూపం అన్న దగ్గర ఏముందమ్మా? శరీరం. శరీరం అంటే ఎవరి శరీరం? ఇక్కడ క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం అనగానేమి? శరీరం అంటే ఏంటి చెప్పండి అసలు? శరీరం అంటే నేను ఖాళీగా శరీరం గురించి అడుగుతున్నాను. అవయవాల కలయిక. శరీరం అంటే ఏంటండి? అవయవాల కలయిక, అంతేనా కాదండి? శరీరం అంటే అవయవాల కలయిక. మరి క్రీస్తు శరీరం అంటే సంఘం. అవయవాలుగా మనం అందరం కూడా శిరస్సు అయి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క దేహంలో అవయవాలుగా మనం అందరం కూడా అమర్చబడి ఉన్నాం. అంటే క్రీస్తు యొక్క సంఘం నిజ స్వరూపం, ఛాయ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆరాధనకి, కొత్త నిబంధనలో దేవుడు కోరుకుంటున్న ఆరాధనకి ఏవైతే మార్పులు ఉన్నాయో వాటిని మనం చూస్తూ వస్తా ఉన్నాం. వాళ్ళు పాత నిబంధనలో బలులు ఇచ్చేవారు దేవుడికి. వారు తప్పు చేసినప్పుడు, వారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బలులు ఇచ్చేవారు. మరి కొత్త నిబంధనలో ఏ బలులు ఇవ్వాలి మనం? విరిగి నలిగిన హృదయమే కదా దేవుడు కోరుకునే బలి. విరిగి నలిగిన హృదయంతో. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఎవరి హృదయాలైనా విరిగి నలిగిపోతున్నాయా? ఎవరైనా విరిగి నలిగినట్టు ప్రార్థన చేస్తున్నారా? ఇంకొకరు ప్రార్థన చేస్తుంటే దిక్కులు చూసేవాళ్ళు కొంతమంది, తలకాయలు వంచి నిద్రపోయేటోళ్ళు కొంతమంది, లేచి అటు ఇటు
తిరుగుతున్న వాళ్ళు కొంతమంది, పిల్లలు తిరుగుతున్న వాళ్ళని పట్టించుకొని కొంతమంది, మాటలు మాట్లాడేటోళ్ళు కొంతమంది, సెల్ ఫోన్లో మాట్లాడేటోళ్ళు కొంతమంది, ఫోన్ వస్తే లేచి వెళ్ళిపోయేటోళ్ళు కొంతమంది. ఇంకెక్కడ ఉందండి విరిగి నలిగిన హృదయం మీకు? ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవేవి పాటించకుండా మీరు అంత అశ్రద్ధగా ఉంటున్నారంటే దేవుడు మిమ్మల్ని చూసి ఎలా ఎలా స్పందిస్తాడో ఆలోచించండి. ప్రార్థన జరుగుతుంటే ఒక క్రమం లేకుండా ఇంకొకరు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఏకీభవించకుండా మీరైనా సరే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో గోజాడాలి, వాళ్ళు ప్రార్థన చేస్తుంటే మనము కూడా దానిలో ఏకీభవించాలనే ఆలోచన లేకుండా ఉంటారు. మరి ఏ బలి అర్పించడానికి ఇక్కడికి వస్తున్నాం మీరు? మొక్కుబడి అని, మొక్కుబడి ప్రార్థన, మొక్కుబడిగా ఆరాధనకి వస్తున్నాం మేము. కాబట్టి అలాంటి పని చేయకూడదు. మనం మొక్కుబడి పని మొక్కుబడిగా చేయకూడదు. మనం చేసే దాని ద్వారా దేవుడు మన ఆరాధన అంగీకరించాలి. ఆ ఆరాధన ద్వారా నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా రూపాంతరపరచబడతా ఉండాలి. కనుక దయచేసి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని ఆరాధించే వాళ్ళు ఎలాంటి వారు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు? దారిని పోయి ప్రతి ఒక్కరు వచ్చి దేవుని ఆరాధన చేయాలనుకుంటున్నారా? యథార్థంగా ఉన్న వాళ్ళే ఆరాధన చేయాలి. నన్ను ఆరాధన చేసేవారు యథార్థంగా ఉన్న వాళ్ళే ఆరాధన చేయాలి. ఈరోజు ఇక్కడ ఆరాధన చేయడానికి వచ్చాం. బాప్తిసం పొందిన మనం అందరం కూడా క్రీస్తు సంఘంగా ఉండి, క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉండి ఆరాధన చేయడానికి ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు దేవుడు ఎవరిలో యథార్థతను కోరుకుంటున్నాడు? దేవుడు ఎవరిలో యథార్థతను కోరుకుంటున్నాడు? తన్ను ఆరాధించే వారిలో ఏముండాలంటండి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరెవరు? క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంగా ఉండడానికి పిలువబడిన వారు మనమందరం. క్రీస్తు రక్తంలో కడగబడి మనమందరం కూడా దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి కూడి వచ్చాము. ఇక్కడ కూడి వచ్చిన మనం ఒక్కసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలో యథార్థతను చూస్తున్నాడు. యథార్థంగా ఉండే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేసే వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పాట పాడడానికి అర్హత లేకుండా, పాట పాడేటప్పుడు కూడా ఇక్కడ నిల్చున్న వాళ్ళు, ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన చేసేవాళ్ళు, లేకపోతే వారు ప్రార్థన చేస్తుంటే కొంతమందికి ఎలా ఉంటాయంటే వేరే వ్యక్తిగత కారణాలు ఉండి వారి ప్రార్థనతో వీరి ప్రార్థన ఏకీభవించి, ఇప్పుడు ఇది ఏం లేనట్టు అంటే యథార్థత లేనట్టు. వాళ్ళు ఏం లేదండి, యథార్థత లేదు. కనుక యథార్థత అనే దాని గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. మనలో యథార్థత ఉందా? మనం చేసే ఆరాధన యథార్థమైనదా? మనలో యథార్థతే కనుకుంటే ఎలా ఆరాధన చేస్తాము? యథార్థత కలిగిన వారు, ఇప్పుడు చూద్దాం మనం పాత నిబంధన గ్రంథంలో యథార్థత కలిగిన వారు వాళ్ళు ఎలా ఉన్నారు అన్న దాని గురించి ఆలోచన చేద్దాం. ఎందుకంటే పాత నిబంధన అనేది మనం భక్తి మార్గంలో నడవడానికి గొప్ప మార్గనిర్దేశం. అది భక్తిగా దేవుడికి వరకు జీవించడానికి పాత నిబంధనలో అనేకమైన సంగతులు రాయబడి ఉన్నాయి. ఈ భక్తి జీవితాన్ని కొనసాగించడానికి పాత నిబంధన గ్రంథంలో చాలా సంగతులు రాయబడి ఉన్నాయి. చూద్దాం ఆ దైవ గ్రంథంలో కొన్ని విషయాలని. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 26వ కీర్తన 1వ వచనం నుండి చదువుదామండి. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి, దావీదు గారు కీర్తన రాస్తా ఉన్నాడు. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. దావీదు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట అంటే? దేవునితో మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా చూడండి, నేను మంచోనని చెప్తారు, చెప్తే నా అంత దుర్మార్గుడు ఎవడు కూడా లేడు బ్రదర్ అన్నారు. నీలోపే నాకు మంచి కనబడడం లేదు బ్రదర్, నా అంత మంచోడు ఎవడు కూడా లేడని మన డబ్బా మనం కొట్టుకునే వాళ్ళే చాలా మంది, 199 మంది అలానే ఉంటారు. మేము తప్పు చేశాము అని అందరితో కలిపి ప్రార్థన చేస్తాము. నేనే తప్పు చేశానంటే మాత్రం ఒప్పుకోరు. చెప్పండి, ఈ తప్పు మీరు చేశారు. ఇప్పుడు సహజంగా ఇక్కడ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు రోజు అంటే? కొంతమంది ఎత్తుతారు, కొంతమంది ఎత్తరు. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు అంటే? కొంతమంది ఎత్తుతారు, కొంతమంది ఎత్తరు. ఇక్కడ శ్రద్ధగా ఎవరు వింటున్నారు వాక్యం అని? అమ్మా మీరే నిద్రపోకండి అని పేరు పెట్టి చెప్పాను అనుకోండి, ఏమనిపిస్తుంది?
మీలో నిద్రపోకుండా వాక్యాన్ని వినండి అంటే ఏమనిపించదు. ఫలానా మీరే నిద్రపోకుండా వినండి అమ్మ వాక్యాన్ని అన్నాం అనుకోండి, కోపం వస్తుంది, బాధేస్తుంది. ఇంకోసారి రావండి, మేము నిద్రపోతున్నాం అక్కడికి వచ్చి అంటున్నారు మమ్మల్ని. ఎందుకు అక్కడికి వస్తే నేను నిద్ర వస్తుంది, ఇక్కడికి వస్తే నిద్ర ఎందుకు వస్తుంది అంటే వాక్యం వింటే నీ జీవితం మారుతుంది కాబట్టి వాక్యం వినేది సాతాను. విత్తబడుతున్న వాక్యాన్ని పక్షి వచ్చి ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతా ఉంటుంది అది. కాబట్టి నిద్ర వస్తుంది అంటే లేచి నిలబడమైనా చేయాలి, లేదంటే మొహం కొడుకునైనా రావాలి. ఎందుకంటే నీ ఆత్మ జీవితానికి, నీ ఆత్మ సంబంధమైన జీవితానికి లాభం చేకూర్చేది దేవుని మాట కాబట్టి ఇది వినకుండా చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడే పరధ్యం, ఇక్కడే కూర్చుని ఉంటారు, ఏమో ఆలోచిస్తూ ఉంటారు, ఇక్కడే కూర్చుని ఉంటారు, పలానోళ్ళకి ఫోన్ చేసే కదా వాళ్ళు వస్తారేమో అనుకుంటా ఉంటారు, ఇక్కడే కూర్చుని ఉంటారు, ఇంటికాడ చేసి వచ్చినా లేదనుకో ఇక్కడే కూర్చుని ఉంటారు. పాస్టర్ గారి తొందరగా పంపించేస్తే బాగుండు, మరీ బాగా టైం ఎన్ని ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదండి? ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చునే ఉంటారు, సెల్ ఫోన్లో తలకాయ కిందకి పెట్టి ఏదో చూసుకుంటా ఉంటారు. ఎలా ఉంటున్నావు నీకు అర్థం కావట్లేదా? ఏం బ్రదర్ మీరు ఎందుకు అలా తలకాయ ఉంచుకుని సెల్ ఫోన్ చూస్తున్నారు, నిద్రపోతున్నారు, ఇది చూడండి అన్నాం అనుకోండి, ఇంకోసారి రా వచ్చి వారిని చెప్తారు నన్ను అంటాడు. అంతమందిలో నా బరువు పోయింది. చేసిందేమో తప్పు, చెబితేమో ముప్పు, మార్చుకోకపోతే మీకే ముప్పు, అది మీ ఆత్మీయ జీవితానికే నష్టం. ఇక్కడ దావీదు గారు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండి అంటూ ఉన్నారు, ఆయన యెహోవా యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను. ఆయనతో దేవునితో చెప్తున్నారండి దావీదు గారు, నేను యథార్థవంతుడినై. ఈ మాట మనం దేవుని దగ్గర అనగలమా? మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. అమ్మ మీరు గనక దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా చెప్పగలుగుతారా? అయ్యా నేను యథార్థవంతురాలనై ప్రార్థిస్తున్నాను, యథార్థవంతుడినై ప్రవర్తిస్తున్నానని చెప్పగలమా? ఉందండి? చూసారా డౌట్? సందేహపడుతున్నాం మనం, ఎందుకంటే మనం ఎలా బ్రతుకుతున్నామో మనకి తెలిసినంతకి ఇంకెవ్వరు కూడా. దేవుడు అదే కోరుకుంటాడు, యథార్థంగా ఆరాధన చేసేవారే కావాలి దేవుడికి. కింద కొన్ని విషయాలు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ఒకసారి చెక్ చేయండి దేవా అని అడుగుతున్నాడు ఆయన, చూడమని చెప్తున్నాడండి ఆయన. నన్ను పరీక్షించు, నన్ను ఎగ్జామ్ చేయి. నన్ను ఎగ్జామ్ పెట్టమని ఎవరు చెప్తారు? బాగా చదివిన వాళ్ళు చెప్తారా, చదివిన వాళ్ళు చెప్తారా? ఎగ్జామ్స్ వస్తున్నాయంటే చదివిన వాళ్ళకి భయం, చదివిన వాళ్ళకి సంబరం. చదవని వాళ్ళకేమో భయం, చదివితే ఎప్పుడు పెట్టినేం కాదు. మధ్యలో ఏమైనా పోస్ట్ పోన్ అయిపోతున్న ఎగ్జామ్స్ అంటే చదివిన వాళ్ళకేం బాధ, చదవని వాళ్ళకేం సంతోషం. కానీ ఇప్పుడు దావీదు గారు అంటాడు, నువ్వు నన్ను పరీక్షించయ్యా, మీరు నన్ను పరీక్షించండి అంటున్నాడు. ఏమేమి పరీక్షించమంటున్నాడు చూడండి ఆయన, నా హృదయమును నా అంతరింద్రియములను. అర్థమవుతుందండి? హృదయం అంతరింద్రియం అంటే దేవుడు పరిశోధించేవాడు, వాటిని పరిశోధించమని చెప్తున్నాడు ఆయన. మన హృదయాలు ఏమైనా బాగున్నాయా, మన అంతరింద్రియాలు బాగున్నాయా చెప్పండి. అంతరింద్రియాలు అనగానే ఏమేమి వస్తాయి దాంట్లోకి? అమ్మా అంతరింద్రియాలు అంటే ఏమేమి వస్తాయి దాంట్లోకి? హృదయం, మనస్సు, మనసాక్షి, మంచి చెడు వివేచించే జ్ఞానం, మనోనేత్రం. ఇప్పుడు మీ హృదయాన్ని దేవుడు పరిశోధిస్తే, దేవుడు మీ యొక్క మనస్సును పరిశోధిస్తే మీరు పాస్ అయిపోతారా, ఫెయిల్ అయిపోతారా? ప్రశ్న, పాస్ అయిపోతారా, ఫెయిల్ అయిపోతారా? ఏమో అంటే కష్టం అంటే అలానే కంటిన్యూ అయిపోతావా? ఇన్ని వారాల ఆరాధనకి వస్తున్నామే, బాగా ఆలోచించండి. మనం చాలా వరకు మనం అందరు ఇక్కడ ఉన్న అందరు థింకింగ్ నేను చెప్తాను, సహజంగా అందరికి ఉండే ఆలోచన. పిల్లల్ని గనేస్తాము, బ్రతకడానికి ఏదో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాము. మన కడుపున వాళ్ళు పుట్టారు కాబట్టి, మనల్ని నమ్మి ఒక ఇంటి నుండి మన ఇంటికి వచ్చింది కాబట్టి భారీగా, ఆమెకి అన్యాయం చేయొద్దు, పిల్లలకి కూడా అన్యాయం చేయొద్దు. వాళ్ళు సెట్ అయ్యేంత వరకు బ్రతికితే చాలు అనుకుంటాం. ఎప్పటి వరకు బ్రతకాలనుకుంటున్నారు? స్త్రీలు ఉన్నారనుకోండి, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే చాలు, ఆయన ఇప్పటికీ పట్టించుకోడు, ఎప్పటికీ కూడా. అప్పటి వరకు దేవుడు నాకు ఆరోగ్యం బలం ఇస్తే బాగుండు, లేకపోతే మిగతా వాళ్ళు పురుషులు ఉంటే
నా ఫ్యామిలీ, నా పిల్లలు కనీసం వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతికేంత జ్ఞానం వచ్చి ఆ స్థితికి వచ్చేంత వరకు ఉంటే బాగుండు అని కోరుకునే పురుషులు కూడా ఉన్నారు. అంటే అప్పుడు చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నారు. అంటే అందరికి ఉండే ఆలోచన విధానం అది. అప్పుడు చచ్చిపోతే ఎవరికి బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రశ్న ఇది. అప్పుడు చచ్చిపోతే ఎవరికి బాగుంటుంది? వాళ్ళు సెట్ అయిపోయిన తర్వాత మీరు చచ్చిపోతే ఎవరికి బాగుంటుంది? మరి మీకు అర్థమవుతుందండి? వాళ్ళు బాగుపడాలి, మీరు చచ్చిపోయి నరకానికి పోవాలా? సావుకి ఎలా సిద్ధపడాలి అంటే బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చచ్చిపోతే అది లాభం. ఎప్పుడు లాభం అంటే ఈ దేహంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనంతా పూర్తి చేసేస్తే అది నీకు లాభం. ఆ చావు అంటే మనం అందరం కూడా ఈ పరీక్షా కాలంలో ఉన్నాము. చావు అనేది ఎగ్జామ్ డేట్ అయినా, లేకపోతే అదే ఎగ్జామ్ సెంటర్ అయినా, లేకపోతే అదే ఇంటర్వ్యూ అయినా సరే, చావు అనేది ఆ దినాన నీ మరణం నీకు మేలు తెచ్చేదిగా ఉండాలి నీ జీవితం. అంటే బ్రతుకుతున్నప్పుడు భార్య పిల్లలు సెట్ అయిపోవాలని కాదు. మనం బ్రతుకుతున్నప్పుడు నాకిచ్చిన ఈ ఆయుష్కాలం వల్ల ఆత్మగా ఉన్న నేను ఈ దేహంలో ఉన్నటువంటి నా ఆయుష్కాలాన్ని వాడుకుంటూ నేను పరలోకానికి వెళ్ళే విధంగా నా జీవితం కొనసాగితే మేలని మనల్ని మనం పరీక్షించుకుని బ్రతకడం మేలు. మనం చచ్చిపోతే మన భార్య పిల్లలు బ్రతకకుండా చచ్చిపోతారు అనుకుంటున్నారా? ఏదో విధంగా బ్రతికేస్తారు వాళ్ళు. బ్రతకరు అనుకుంటున్నారా? మన కళ్ళ ముందు ఎంతోమంది ఉన్నారు కదా. అలా అని చెప్పి వాళ్ళని గాలికి వదిలేసి మీరు బ్రతకమని నేను చెప్పట్లే. మీకున్న బాధ్యతలు మీరు నెరవేరుస్తూ మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. నీ గురించి నువ్వు ఆలోచన. నేనే కనుక ఇప్పుడు చచ్చిపోతే, మేము వాక్యానికి లోబడి బాప్తిస్తానికి ఎందుకు సిద్ధపడ్డామంటే ఇంత చేసి మనం చేసింది క్రమం కాకుండా నరకానికి వెళ్ళిపోతే చేసే తప్పుడు పని ఏం కాదు. మన ఆత్మను రక్షించుకునే కార్యక్రమం. మనం ఎంత చేసేది మన ఆత్మ రక్షించబడ్డానికి. కనుక ఒకరికి ఏదో చేసేసి మనం చాలే ఈ జీవితానికి సర్దుకోవడం కంటే నాకిస్తున్న ఆయుష్కాలం వల్ల నాకేం లాభం, నాకు మేలుకరంగా ఉందా లేదని ఆలోచించాలి. ఇప్పుడు దావీదు గారు చెప్తున్నారు, మరి నన్ను పరిశోధించయ్యా, నా హృదయాన్ని పరిశోధించయ్యా, నా అంతరింద్రియాలను పరీక్షించంటా ఉన్నాడు ఆయన. పరీక్షిస్తే పాస్ అయిపోతాడా ఫెయిల్ అయిపోతాడా? పరీక్షిస్తే పాస్ అయిపోతాడో ఫెయిల్ అయిపోతాడో? ఆయన నిశ్చేది చూడండి ఎలా ఉంది, ఎంత కాన్ఫిడెంట్గా అంటున్నాడంటే నేను యథార్థవంతుడనే ప్రవర్తిస్తున్నాను. ఈ మాట దేవునితోనే చెప్తున్నాడు ఆయన. ఉంటేనే చెప్తాడు. అర్థమవుతుందండి? అలా బ్రతుకుతుంటేనే చెప్తాడు. కింద ఇంకొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. 3వ వచనం, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఏం పెట్టుకున్నాడంట ఆయన ఎదుట? ఏం పెట్టుకున్నాడు ఆయన? దేవుని కృప తన కన్నుల ఎదుట పెట్టుకుని ఉన్నాడు ఆయన. అయ్యో నేను ఇంత దుర్మార్గమైన బ్రతుకు బ్రతికనే ఆయన బిడ్డను అనిపించుకోవడానికి కూడా యోగ్యత కలిగిన వాడిని కాను నేను. కానీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి నా దోషాలు, నా అతిక్రమాలు, నా అవిధేయత, నా పొరపాటు, నా పాపాలు, నా రోత, అసహ్యమైన ప్రతి పాపం బ్రతుకుని ఆయన క్షమించాడు కృపచేత. ఏమిచ్చి ఆయన అది పొందుకున్నాడు ఆయన? మేక గ్రంథం 6వ వచనం చూడండి. మేక గ్రంథం 6వ వచనంలో ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలు వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయునా. ఏమి తెచ్చి నేను యెహోవాను దర్శిస్తును? దేవునికి వచ్చేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అంటే ఏమిచ్చి దేవుని దర్శించాలంటున్నాడు ఆయన. అంటే ఏమిచ్చి దేవుని దర్శించాలి? ఈయనకి కొన్ని విషయాలు చెప్తున్నాడు. వేలాది నదులంత విస్తార తైలం, నూనె. తైలం మనం వాడే నూనె, లీటర్ ప్యాకెట్. ఈయన అంటున్న మాట వేలాది నదులు. ఎన్ని నదులు అంటండి? వేలాది నదులు. మనం పాట పాడతాం కదా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునని పాట పాడుతూ వేలాది నదులంత విస్తార తైలం నీకు ఇచ్చిరా చాలునా అంటాం.
ఒకవేళ సరిపోతుందో సరిపోదు కానీ తీసుకురా నాయన తర్వాత చూద్దామని దేవుడు అంటే, మనం కానుకల డబ్బా దగ్గరికి వచ్చినప్పుడే చినిగిపోయిన నోట్లో, పాడైపోయిన కాసులో ఏదో ఒకటి పట్టుకొస్తాం. నిజంగా మనం ఫుట్పాత్ అక్కడ రోడ్ల దగ్గర, బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డప్పుడు ఎవరైనా అడుక్కుంటా ఉంటే ఏం లేవయ్యా అంట, చిల్లర లేదు అంట. ఆలోచించండి. అందులో ఒకవేళ ఉన్నా కూడా ఇవ్వాలనిపిస్తే నీ పక్కన ఉన్నోడు ఇస్తే అప్పుడు ఏం చేస్తావంటే ఒక 10 రూపాయలు అందులో తక్కువ ఏది ఉందో అదే తీసేస్తావు. అక్కడ దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా దేవుని కానుకేది ఇస్తావు నువ్వు? అదే దృక్పథంతో చాలా వాళ్ళు ఉంటారు ఇచ్చేవాళ్ళు. ఎక్కడికి వచ్చి చిల్లర ఎదుక్కుని ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదోలో ఇచ్చేద్దాం అలా వేసేసి వెళ్ళిపోతా ఉంటాం చందా బాక్సులో. ఇక్కడ ఈ భక్తుడు అంటున్న మాట, వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చినా ఏమిచ్చి దర్శించాలంటున్నాడు అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ వస్తున్నాడు. అలానే మిమ్మల్ని ఏమో వేలు వేలు తీసుకురమ్మని నేను అనట్లేదు అనుకున్నాను. మళ్ళీ మా పాస్టర్ గారు ఏమి తేవట్లేదని ఇలా చెప్తున్నాడేమో అని. అంటే అక్కడ మేకా గారు అడుగుతున్న మాట ఏంటంటే ఏమి తెచ్చి నిన్ను దర్శించాలి. ఎందుకు ఆ మాట అంటే కింద ఇంకా అద్భుతమైనటువంటి మాట ఉందండి. ఏడాది దూడలను వేలాది పొట్టేళ్ళని ఇచ్చినా సరిపోతుంది అంటూ కింద చక్కని మాట చెప్పాడు. ఎందుకు అంటే నా అతిక్రమముకై. దేని కొరకంట? మనము చేసిన తప్పులకై, నా అతిక్రమముకై. నువ్వు చేసిన తప్పుని ఒక వ్యక్తి క్షమిస్తాడేమో, కానీ నీ అతిక్రమం మాత్రం మాఫీ కానే కాదు. నువ్వు చేసిన పాపాలు తురుపు పెట్టబడాలి కదా. అంటే మనం చేసిన అతిక్రమాలు, చాలా మందికి ఉన్న దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే అందరూ బాగా బ్రతుకుతున్నారు అనుకుంటా ఉంటారు. నువ్వెందుకు బాగా బ్రతకలేవు? వారితో ఎందుకు కొలుచుకుంటున్నావు? అందరితో నీకెందుకండి? నీకు నువ్వుగా బ్రతకాలి కదా. నీతిగా బ్రతికేటువంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీకు నువ్వుగా బ్రతకాలి. నువ్వు చేసిన అతిక్రమానికి పరిహారం కలగాలన్నా, నువ్వు చేసిన తప్పుకు క్షమాపణ కలగాలన్నా, ఇక్కడ మేకా గారు అడుగుతున్న విషయం ఏంటంటే వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొచ్చి ఇచ్చినా కూడా నువ్వు చేసిన అతిక్రమాలకి క్షమాపణ లేదు. నువ్వు చేసిన పాపానికి క్షమాపణ ఉండదు. నువ్వు చేసిన పాపం అంత భయంకరమైనది. నేను అనవసరంగా వాడిని కొట్టానా? నేను అనవసరంగా వాళ్ళని తిట్టానా? నేను అనవసరంగా పాపం పని చేశాను. వాళ్ళు నన్ను రెచ్చగొడితేనే కదా పాపం పని చేశాను అంటూ ఉంటాం. అది కానే కాదు. దేవుడు ఏం చూడు, నువ్వు చేసావా లేదన్నది కావాలంతే. అంటే మనిషి చేసిన అతిక్రమాలకి మనిషి చెల్లించాల్సిన మూల్యం అదైతే ఇవ్వలేడు ఎవడు కూడా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసండి? కేవలం కృపచేత మనల్ని నీతిమంతులు చేసి, కేవలం కృపచేత మనం చేసిన పాపాలన్నింటినీ కూడా దేవుడు క్షమించాడు ఆయన. ఇంతగా చేసిన దేవుడికి మనం ఎంత ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే ఆయనకి. అందుకంటున్నాడు ఆయన, నీ కృపను నా ఎదుటించుకుని ఉన్నాను. ఇప్పుడు చూద్దాం కీర్తనల గ్రంథం. నీ కృప నా కన్నులు ఎదుటించుకుని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని అనుసరించి ఏం చేస్తున్నారంటే దావీదు గారు నడుచుకుంటున్నాడు. మీరే గనక యథార్థంగా ప్రవర్తిస్తున్నారంటే దేవుని కృపను మీ కళ్ళ ఎదుటి ఎప్పుడు ఉండాలి. కొంతమంది ఆరంభంలో కష్టంలోనో, కడుబేద స్థితిలోనో, అనారోగ్యంలో ఉన్నప్పుడు చాలా భక్తిగా, చాలా దేవుడు అంటే చాలా భయంతో, వణుకుతో ప్రవర్తిస్తారు. కొంచెం సెట్ అయిపోయారు అనుకోండి, వీళ్ళు ఆరంభంలో ఎలా ఉంటారంటే చిన్న బూతు పదం కూడా నోట రాదు వీళ్ళకి, చిన్న పొరపాటు మాట రాదు, టీవీ ఆన్ చేయాలన్నా కూడా భయపడతారు. అదే మనం జడగొడతాం, అబద్ధం ఆడాలన్నా వణిగిపోతూ ఉంటారు. ఆరంభ స్టేజ్ అది. 6 నెలలు కాగానే వీళ్ళు సీనియర్లు అయిపోతారు, చెడిపోతారు, మళ్ళా లోకంలో కలిసిపోయి. అప్పుడు ఎలా ఉంటారంటే సగం లోకం, సగం దేవుడు. సోమవారం నుండి శనివారం వరకు లోక బురదలో మునిగి ఆదివారం వచ్చేసి తెల్లబట్టలు కట్టుకుని పరిశుద్ధుల్లాగా ఇక్కడ నటించి వెళ్ళిపోతారు. ఆదివారం గుడిలో హంసపిల్లలాగా ఉంది, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీకు మీరు ఎలా ఒప్పేసుకుంటారు అంటే స్థితి తెలుసు, ప్రవర్తిస్తూ ఉంటామే. ఇదేమైనా కరెక్టా చెప్పండి అమ్మా? అంటే వయసు పెరుగుతున్న కొలది, భక్తి పెరుగుతున్న కొలది, అనుభవం పెరుగుతున్న కొలది మనం ఆ భక్తి జీవితంలో కూడా ఎదగాలి. ఇంకా దావీదు గారు, నేను నీ సత్యాన్ని అనుసరిస్తూ నడుస్తున్నానయ్యా, మీ కృపను నా ఎదురించుకుని ఉన్నానయ్యా అంటే అంతగా ఆయన అవుతున్నా కూడా ఒకనాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, అయ్యా ఇంతగా హెచ్చించటకు నేను నా కుటుంబం ఏ పాటిది. మనమైతే ఏమంటాం?
చాలా కష్టపడ్డాను బ్రదర్. నాకు ఎన్ని అవాంతరాలు, నన్ను ఎంతమంది తొక్కేయాలని చూశారో, నన్ను ఎవరు లెక్క చేయలేదు, హేళన చేశారు. అయినా కూడా నా కష్టం నేను నమ్ముకున్నాను. ఈ స్థితిలో ఉన్నానంటే నేనే కారణం అంటా ఉంటారు. దావీదు గారు అంటా ఉన్నాడు, ఇంతగా హింసించబడుతున్న నేను, నా కుటుంబం ఏ పాటికి, నేను ఎంతటి అంటే అప్పటికి కూడా ఆయన ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నాడా, లేకపోతే గ్రేట్ అనుకుంటున్నాడా ఆయన? ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఏమనుకుంటాం తెలుసండి, ఇక్కడ ఉన్న వాళ్ళకంటే నేనే గ్రేట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే బెటర్ అనుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఉండాలి, ఒకవేళ ఉంటే మంచిది. అది ఉంటూ ఏం చేయాలి, వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ, వారు కూడా ఉండడానికి ప్రోత్సహిస్తూ మన వంతుగా మనం ప్రయత్నం. ఇక నేను నీ సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను. తర్వాత పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను. ఎవరితో సాంగత్యం చేయడంట ఆయన? పనికి మాలిన వాళ్ళతో సాంగత్యం చేయడు. యథార్థవంతులమై దేవుని ఆరాధన చేయడానికి వస్తున్నామే. నిజంగా రోజు గుర్తు చేసుకుంటున్నామా దేవుని కృపని? రోజు దేవుని కృపని గుర్తు చేసుకుంటున్నామా? రోజు వాక్యాన్ని అనుసరిస్తూనే బ్రతుకుతున్నామా? పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేస్తున్నామా చేయట్లేదు? ఒకసారి పరీక్షించుకోండి. ఎవరితో సహవాసం ఉంటుంది? పనికి మాలిన వాళ్ళతో చాలా మంది సహవాసం చేస్తాము. ఇక్కడికి వచ్చేసి మాత్రం ఇలా చేతులు ఊపేసి ఆరాధన, చేతులు ఊపేసామనుకోండి, అది ఆరాధన. ఎవరితో సహవాసం చేసే వారం అంతా? నిజం చెప్తున్నాను, చెడు వారితో సహవాసం చేస్తే దాదాపు మీ ఆలోచన విధానాలు మారిపోతాయి. పనికి మాలిన వారిలో ఇంకొకడు ఉన్నాడు, అందరికంటే బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటుంది, సెల్ ఫోన్. కాదండి, సెల్ ఫోన్ బెస్ట్ ఫ్రెండా కాదు? కొంతమంది చూడండి, అది తీసేస్తే వాళ్ళ కాలు చేతులు వణుకుతారు. పిల్లలు ఇప్పుడు తయారయ్యారు అలానే. అది లేకపోతే అన్నం తినబుద్ధి కాదు, అది లేకపోతే పడుకుని లేవబుద్ధి కాదు, అది లేకపోతే పడుకోబుద్ధి కూడా కాదు. ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చూడండి, ఏమైనా ఇంటికి తాళం వేయడమైనా మర్చిపోతారు, కానీ సెల్ ఫోన్ మాత్రం పట్టుకోవడం మర్చి అన కదండి. పొద్దున్న లేవంగానే మోకరించి ప్రార్థన చేయడమైనా మర్చిపోతారు. అప్పుడప్పుడు లేదైనా మిస్టేక్లా ఇది కూడా మర్చిపోయి తిన్నని తినేస్తారు, కానీ సెల్ ఫోన్ మీద చూడడం మాత్రం అంటే అంత భాగం అయిపోయింది అది. ఇంకో విషయం ఏంటంటే, అందులో చాలా ఉపయోగపడేవి ఉంటాయి, కానీ మనం ఉపయోగపడే వాటి జోలికే వెళ్ళాం కాబట్టి పనికి మాలిన వాటి అన్నింటినీ చూస్తాం మనం. చాలా వార్తలు చూడండి, టైటిల్స్ చాలా మనల్ని చూడాలి అన్నట్టు పెడతారు, అందులో ఏముండదు. అంటే ఎవరితో సహవాసం ఏది చెప్పండి? పనికి మాలిన వాళ్ళు పెట్టేటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. వాక్యం ఉంటుంది, వింటారా? మీకు మీరే నిజాయితీగా చెప్పండి, వాక్యానికి ఎంత సమయం ఇస్తారు సెల్ ఫోన్లో? ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, ఇన్స్టాగ్రామ్ అని, చాటింగ్లు అని, ఫోన్ కాల్స్ అని, లేకపోతే ఏదో వీడియోలు చూడడం అని ఎంత సమయాన్ని వృధా చేస్తుంటారు చెప్పండి. అంటే పని పాట లేని వాళ్ళు ఎక్కువ సమయం దీనికి కేటాయిస్తారు. పని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పని చేసుకుంటే ఆ పనిలో వారికి పనికి మాలిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో సహవాసం. దయచేసి మనం ఒకరితో సహవాసం చేస్తున్నాం, దాదాపు మనం దేవుని విషయాలు వారికి చెప్పే వారికి ఉండాలి. లేదు, వారు మనల్ని పాపం వైపు ప్రేరేపిస్తున్నారంటే వాళ్ళతో సహవాసం మనకి ఏమాత్రం క్షేమకరం కాదని దూరంగా ఉండడం మనకి మంచిది. దూరంగా ఉంటే మనకు మంచిది. తర్వాత ఇంకో విషయం చెప్తున్నాను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘం నాకు అసహ్యం, భక్తిహీనులతో సాంగత్యం చెయ్యను. ఎవరెవరితో ఉండడంటే ఈయన? వేషధారులతో కూడా ఉండంట. భక్తులు వేషం వేసుకుని భక్తిహీనంగా బ్రతికే వారితో కూడా ఈయన. తర్వాత భక్తిహీనులతో కూడా సాంగత్యం చేయడు, దుష్టుల సంఘం ఇతనికి అసహ్యం, నిర్దోషినని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతును. చూసారా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేస్తాను, అక్కడ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ ఆశ్చర్య కార్యాలను వివరిస్తాను. యథార్థవంతుడై ఆలోచించేవాడి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? గుడికి రండి బ్రదర్ అంటే ఎందుకు రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది, వచ్చే వారం వెళ్దాంలే అనుకునే వాళ్ళు ఇంకొంతమంది, వచ్చి మనం చేసేది ముందు అక్కడ బ్రదర్ మనకేమైనా పాడడానికి ఇస్తాడా? ఎవడు? మనకు ఆ పాట రాదు.
పాడమని గ్రూప్లో పెట్టినా కూడా మనం ప్రిపేర్ కాము. కాబట్టి ఎక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రార్థన చేయలేము, పాట పాడలేము. కాబట్టి మొక్కుబడిగా లాస్ట్కి వెళ్ళి మనమే వాళ్ళని ఆశీర్వదించి వచ్చేద్దాం అన్నట్టు ఆఖరికి వచ్చేటప్పుడు కొంతమంది ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసండి దావీదు గారు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఏం చేస్తానంటే దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఆదివారం అంటే, పాట పాడడం రాదని కాదు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని గొప్పతనాన్ని నువ్వు ప్రకటించాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను వివరించాలి. నువ్వు ఆయన బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు అంట అండి. బలిపీఠం దగ్గర ప్రదక్షిణ జరుగుతుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము కూడా ఏం చేయాలి తెలుసు, మన విషయంలో మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోలు చేసుకుని ప్రార్థన చేయాలి. ఇక్కడికి వచ్చి ఇంకా 10 కాలేదులే అనుకుని పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకోవడమో, 10 కాలేదులు అనుకుని ఫోన్లో మాట్లాడుకుంటున్నామో, 10 కాలేదులు అనుకొని కూర్చొని అందరు ముఖాలు చూడడమో చేశారైతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడికి వచ్చి దేవుని దృష్టిలో దోషులు కనబడే స్థితికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక సమయం ఉందంటే మోకరించి ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు సమర్పించుకోండి దేవుని సన్నిధిలో. మీ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకోండి. అదేండి, అది మన దగ్గర చాలా వరకు నేను గమనిస్తున్నాను. వచ్చామా కాలక్షేపం కూర్చునేటోళ్ళు కొంతమంది, ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళు కొంతమంది, అటు ఇటు తిరిగేటోళ్ళు కొంతమంది. వచ్చి ప్రార్థన చేసుకుందాం. అయ్యో దేవుని దృష్టికి నేను ఎలా బ్రతికానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అయినా దేవుడు నన్ను కనికరించి ఈ రోజు వరకు సజీవురాలు గుంటున్నారు దేవుడు. నేను ఇక మీదటైనా దేవునికి నమ్మకంగా బ్రతుకుతాను. ఆ రోత బ్రతుకుని అలానే కొనసాగిస్తే నేను వెళ్ళేది నరకానికే. ఆ భయంకరమైన నరకంలో కాలితే భయంకరమైన స్థితి, అది తట్టుకోలేము. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇంక ఇప్పుడు 4 రోజులు అయితే ఎండాకాలం అయిపోద్ది. అప్పుడు ఆ ఎండలకి మనం తెలుసు, అమ్మో అమ్మో అమ్మ అంటూ ఉంటామే. నేరుగెళ్ళి నిప్పులోనే కాలుతుంటే ఆ రోజు ఎలా ఉంటుంది అలా. వీటన్నిటి గురించి మనకి ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. తర్వాత ఇంకో మాట కూడా చెప్తున్నాడు ఆయన. 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఆయన? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. సంఘాన్ని ప్రేమించాలి, మనం సంఘ సహవాసాన్ని ప్రేమించాలి, ఆరాధన దినాన్ని మనం ఇష్టపడాలి, ప్రేమించాలి. ఆయన అంటే నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలం. దేవుని మందిరం అంటే ఏంటంటే అండి, దేవుని తేజో మహిమ నిలిచే స్థలం ఇది. ఇది కాకుండా నువ్వు ఏ స్థలంలో నిల్చున్నా ఆ దేవుని మహిమ నిలిచే స్థలం కానే కాదు. దేవుని మందిరంలో గడపడానికంటే లోకంలో తిరగడానికి చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉండే ఆ దేవుని మహిమను పొందుకోలేకుండా దూరం అయిపోయే లోక విషయాలకి ఎక్కువ సమయాన్ని కేటాయించి దూరం అయిపోయే చాలా మంది. నేను అంటున్నాను, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారు అంటే ఏ టైంకి వస్తారు ప్రేమించే వాళ్ళు? మీరు ప్రేమిస్తుంటే ఏ టైంకి వస్తారు చెప్పండి. అలా ప్రేమించే వారి ఆలోచనలు ఏముంటుంది ఎక్కువ? ప్రేమించే వారికి అదే ఆలోచనలు ఉంటాయి వాళ్ళ మీదే. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారు, బాగా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారు అనుకోండి, కొంచెం మీరు పనికాడికి వెళ్ళినా కూడా ఒకసారి ఏం చేస్తారు? ఊరు వెళితే మీరు ఊరు వెళ్ళినా పిల్లలకి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎలా ఉన్నారు. వారిని ఊరు పంపించిరా ఒక పూటకే, ఇప్పుడు పంపిస్తారు, సాయంత్రం కాగానే తిన్నాడా వాడు? మీరు లేకపోతే తినడం మానేస్తారా? లేకపోతే మీరు ఊరు వెళ్ళారు అనుకోండి, అన్నం పెట్టేవా వాడికి? అంటే మీరు లేకపోతే అన్నం పెట్టడం మానేస్తారు ఇంట్లో వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రేమిస్తున్నారు అని అర్థం. వాళ్ళు ఏం చేస్తున్నారని? ప్రేమిస్తున్నారు. మరి దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది? మరి దేవుని సన్నిధిని నిజంగా మీరు ప్రేమిస్తున్నారా? అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, మీరు యథార్థంగా దేవుని ఆరాధన చేస్తారు, ఈ లక్షణాలు ఉండాలి. మరి ఈ లక్షణాలు లేకుండా నేను యథార్థంగా ఆరాధన చేస్తున్నాను ఎలా చెప్పగలుగుతారు? రోజు దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞులై ఉంటున్నారా? దేవుని గొప్ప కార్యాలు వివరించడానికి, ఆయన ఆశ్చర్య కార్యాలు వివరించడానికి దేవుని సన్నిధిని ప్రేమించి వేగిరమే వస్తున్నారా? లేకపోతే ఆల్రెడీ వస్తేనే నేను వస్తాను ఆగి ఉంటున్నారా? ఒకరితో కాదండి, నువ్వు దేవుణ్ణి ప్రేమించే మనసే కనుకుంటే ముందు వచ్చేస్తాం కదా. దేవుణ్ణి ప్రేమించే మనసే ఉంటే సత్యాన్ని అనుసరించే బ్రతుకుతావు. పక్కోళ్ళు సంఘానికి వస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇలా సత్యాన్ని అనుసరించి బ్రతకట్లేదు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఉంటున్నారు సీనియర్లుగా, వాళ్ళు అలా ఎందుకుంటున్నారు అని చెప్పి నీ మనసును బలహీనపరుచుకుని తప్పు చేసేవనుకోండి,
యథార్థంగా ఉన్నట్టు కాదు. యథార్థంగా ఉన్నట్టు కానే కాదు కదండి. కనుక పనికి మాలిన వాళ్ళతో వారం అంతా సాంగత్యం చేస్తూ ఆదివారం నాడు దేవుని ఆరాధన చేయడానికి వస్తారా? రాకూడదు. భక్తిహీనులతో సాంగత్యం చేసి, పనికి మాలిన వాళ్ళతో సాంగత్యం చేసి, ఆదివారం టైం అయిపోయింది పరిగెత్తుకుని వచ్చేసామనుకోండి, యథార్థతే లేదు. నువ్వు అటెండెన్స్ చేసుకోవడానికి వస్తున్నావు. మనం ఇక్కడికి దేనికి వస్తున్నామని? అటెండెన్స్ చేసుకున్నాం. ఇంకొక వచనం ఉంది చూడండి. ఇక్కడ 11 వచనం పాస్టమ్ గారు చదువుతుంది. 26 అధ్యాయం 11 వచనం. 26 అధ్యాయం 11 వచనం. నేను యథార్థవంతుడినై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచించుము, నన్ను కరుణించుము. ఇలా చెప్పగలగాలండి మనం యథార్థంగా ఉండి దేవుని సన్నిధిలో ఉన్నామా లేదని. ఇంకొక మాట కూడా 139 కీర్తన 23-24 వచనాలు చదువుతుంది. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నాము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దావీదు గారు చేస్తున్న ఇంకో ప్రార్థన ఇది. ఆయన పాడుతున్న కీర్తన అది ప్రార్థన. ఆయన ఎంత చక్కగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకున్నాము. దేవుడే గనక మన ఎదుట నిలబడి మన అందరి హృదయాలు తెలుసుకొని అందరి హృదయాలకి ఇక్కడ డిస్ప్లే చేశాడు అనుకోండి, మా అందరి హృదయాలు డిస్ప్లే చేశాడు దేవుడు అక్కడ అనుకుందాం. ఈయన హృదయం యథార్థమైనది అని ఇక్కడ వేసాడు అనుకుందాం. లేకపోతే ఈయన హృదయం ఇప్పుడు స్కానింగ్ మిషన్ మీద స్కానింగ్ అవుతుంది, నెక్స్ట్ డిస్ప్లే అది నరేష్ బ్రదర్ హృదయం అన్నాడు. ఎలా ఉంటారండి? గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది. ఆయన అనే కాదు, క్రిస్టోఫర్ది నెక్స్ట్ వచ్చేది హృదయం అన్నాడు అనుకుంది. ఇక్కడ స్టేజ్ మీద నిలబడి తెల్లబట్టలు కట్టుకొని ఎంత దర్జాగా వీళ్ళకి వాక్యం చెప్తున్నాను, నేను పాస్ అవుతానా ఫెయిల్ అయిపోతానా భయం ఉంటుందో ఉండదు. దేవుడే వచ్చి నాన్న నీ హృదయాన్ని పరీక్షిస్తా, నువ్వు కరెక్ట్ నో లేదు చూసేసి నీకు పరలోకం నరకం డిసైడ్ చేసేస్తాను. ఏం చేస్తాను? సిలు మీద దొంగకే అవకాశం ఇచ్చేది. వాడు దొంగోడయ్య కూడా ఇచ్చావు కదా నాయన. ఒక్క వారం ఉంటాయి. ఏం చేస్తారు వారం రోజుల్లో? గత వారం అంతా ఏం చేసామో అదే చేస్తాం మనం ఎంత దుర్మార్గులు అంటే, వారం రోజులు టైం ఉన్న మనిషికి ఉండే ఆలోచన ఏంటంటే సోమవారం నుండి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అడుగుతాం సోమవారం నుండి చేద్దాం. ఇప్పుడే మారితే తప్పేంటండి? సోమవారం అయిపోతుంది, రేపు తెల్లారి సోమవారం అవుతుంది. సోమవారం తెల్లని తర్వాత రాత్రి ఏమో అనుకున్నట్టున్నాం, ఇప్పుడే కదా తెల్లారండి, మొహం కడుకోదా, టిఫిన్లు చేయొద్దా, అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేద్దాం? మధ్యాహ్నం అంతా ఉంది కదా, మధ్యాహ్నం నుండి స్టార్ట్ చేద్దాం. రాహుకాలం పోతుంది అప్పుడు. మధ్యాహ్నం అయిపోయిన తర్వాత సాయంత్రం స్టార్ట్ చేద్దాం. సాయంత్రం అయిపోయిన తర్వాత తినేసి నిద్ర వస్తుంది. ఇంత నిద్ర మొత్తం మీద ప్రారంభించినా కూడా పని ఇలా వాయిదాలు వేసుకుంటూ మళ్ళీ శనివారంకి వచ్చేస్తాం. అప్పుడు ఏదో పెద్ద సాధించేటోళ్ళ గుండె డగడ కొట్టేసుకుంటుంది. మళ్ళీ ఆదివారం వస్తే అమాయకులకు వచ్చి నిలబడి ఉంటారు. దేవుడు ఇంత ధైర్యంగా దావీదు గారు అడుగుతున్నాడంటే మనం కూడా ఆ స్థితికి ఎదగాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొక్కుబడిగా మనం ఏదో అనామతిగా ఉంటున్నామని. క్రైస్తవుడు అంటేనే లోకానికి వేరు చేయబడినవాడు. లోకానికి నీకు వ్యత్యాసం కనిపించాలి వారిలాగా. అంటే వ్యత్యాసం అంటే నీ ప్రవర్తనకి వారి ప్రవర్తనకి వ్యత్యాసం స్పష్టంగా ఉండాలి. వారి యొక్క ఆలోచన విధానానికి నీ ఆలోచన విధానానికి తేడా ఉండాలి. వారు దేనికి భయపడుతున్నావు దానికే నువ్వు భయపడాల్సింది, నువ్వు దేవునికే భయపడాలి. దావీదు గారు, అయ్యా నీకు ఆయాసకరమైన మార్గం ఎందున్నదేమో నన్ను పరీక్షించండి అయ్యా, ఆ మార్గం నుండి నన్ను తప్పించాడు. అక్కడ కింద చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. నిత్య మార్గం నన్ను నడిపించు, నిత్య మార్గం నన్ను నడిపించు. మీ దృష్టికి ఆయాసకరమైంది ఏమన్నా, చెడు ఆలోచనలు ఉన్నాయేమో నా లోపల నుండి, అవద్దు నాకు. నీకు ఆయాసకర మార్గం ఉందేమో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మార్గం, ఆయాసకరమైన మార్గం ఏంటంటే సంఘానికే వస్తాం. మగులాన్న గారు సంఘానికే వస్తాం, మళ్ళీ లోక పాప పనులు చేస్తాము,
దానివల్ల దేవుడు ఆయాసపడుతూ ఉన్నాడు మనల్ని బట్టి, బాధపడుతూ ఉన్నాడండి. మీ పిల్లలు చెడిపోయి ఉన్నారు, మీ పిల్లలు చాలా బాధ పెడుతున్నారు మిమ్మల్ని, వాళ్ళని చూసి మీరేమో సంతోషంగా ఉంటారా? ఏమనిపిస్తుందండి వాళ్ళని చూసినప్పుడు? బాధే. తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి బట్ట ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది, అయినా వాళ్ళని చూసి బాధపడిపోతూ ఉంటారు మీరు. ఇంకా మీకు అంత ఆయాసకరంగా వాళ్ళు ఉంటున్నారు మీ పిల్లలు, మీ మాట వినట్లేదు వాళ్ళు. దేవుని మాట కూడా మనం వినకపోతే దేవుడికి కూడా ఆయాసము కాదండి. ఎవరి మాట వినాలి మరి ఇప్పుడు మనం? దేవుడి మాట వినాలి. దేవుడి మాట ఖచ్చితంగా వినాలి. ఎంతగా వినాలి, ఎంతగా దేవుని సన్నిధిలో మనం కనబడాలంటే, యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 36, 37 వచనం చదువుదాం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ఒక వ్యక్తి వచ్చి యేసుప్రభు అని అడుగుతున్నాడు. ఆయన కూడా ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి యేసుప్రభు అని అంటున్నాడు, బోధకుడా అంటే. యేసుప్రభు వారు ఏమంటున్నాడండి? బోధకుడా అంటున్నాడంటే యేసుప్రభు వారు చెప్పిన బోధ ఎంత గొప్పదో ఆయనకి బాగా తెలుసు. అయినా కూడా ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకు ఉన్న గుణం ఏంటిదంటే, ఇంకా యేసుప్రభుని శోధిస్తూ ఉండేటువంటి సమాజం ఉండేది. ఇప్పుడు ఒకడు వచ్చి అంటున్నాడు, అసలు ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది ఏది అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు పాత నిబంధన అంతా మీ చేతుల్లో పెట్టి, అందులో ధర్మశాస్త్రం అనగా ఎన్ని ఎన్ని పుస్తకాలు ఎన్నండి? చూడండి, చాలా మంది చెప్పట్లేదు. ధర్మశాస్త్రం అనగానే ఎన్ని పుస్తకాల గురించి? ఏవేవి అవి? కదండి. అంటే ఇందులో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు కాకుండా 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞల్లో ఆయన అడుగుతున్న మాట, ఇందులో ప్రధానమైనది ఏదని అడుగుతున్నాడు. ఈ మాటకి సమాధానం ఎలా చెప్పాలి చెప్పండి? అందులో ఇది ప్రధానమైనది కాదు అన్నాడు అనుకోండి, మరి అది కూడా దేవుడే కదా చెప్పాడు. అది కూడా దేవుడే కదా చెప్పాడు. అంటే ఏ విధం చేతనైనా శోధించాలని యేసుప్రభు వారిని వాళ్ళు పట్టుకోవాలని వస్తున్నారు. ఈయన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు, విశ్రాంతి దిన అద్భుతాన్ని చేస్తే ఏమంటున్నారు? నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావని యేసుప్రభు వారి మీద వాదిస్తూ ఉన్నారు వాళ్ళు. అప్పుడు యేసుప్రభు వారిని ఆ బోధకుడు చదువుతున్నాడు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? అప్పుడు యేసుప్రభు వారి సమాధానం కదండి, చదవండి. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి అనేదే. ఏం చెప్తున్నారు చూడండి యేసుప్రభు వారు? ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయముతోను. పూర్ణ హృదయం అనగా పూర్ణ హృదయం అనగానే ఏంటిది? చెప్పట్లేదు. పూర్ణ హృదయం అనగా హృదయపూర్తిగా, హృదయం నిండుగా, హృదయం అంతగా. అంటే హృదయం నిండుగా ఎవరు ఉండాలి? దేవుని ప్రేమించే మనసే ఉండాలి. నీ హృదయం అంతా కూడా దేవుని ప్రేమించేదై ఉండాలి. హృదయం నిండుగా దేవుణ్ణి ప్రేమించాలన్నప్పుడు ఇంక మిగతాది ఏమైనా ఉంటాయి ఆ హృదయంలో? మాట యేసుప్రభు చెప్పాడు కదా, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది. హృదయంలో మంచి నిండి ఉంది, హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ నోట ఎందుకు బూతులు వస్తున్నాయి? హృదయంలో దేవుడే ఉన్నాడు, నీ నోట ఎందుకు అబద్ధాలు వస్తున్నాయి? హృదయంలో దేవుడు ఉన్నాడు, ఇతరులను చూసి ఎందుకు అసూయపడుతున్నావు? హృదయంలో దేవుడు నిండుగా హృదయం ఉన్నాడు అనుకోండి, ఇతరులు చూసినప్పుడు ఎందుకు అంతగా అసహించుకుంటున్నావు? హృదయంలో దేవుడే ఉన్నాడు, ఎవరో చేసినవన్నీ మళ్ళీ ఎందుకు జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ, కుమిలిపోతూ, కుంగిపోతూ మాట్లాడకుండా ఉంటున్నారు? హృదయంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ ఆరాధన చేయడానికి వచ్చి ఎప్పుడో గతంలో జరిగినవన్నీ హృదయంలో పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తాను. హృదయంలో దేవుడు ఉన్నట్టు. ఇప్పుడు పాలు నీళ్లు కలిపేస్తాం మనం, నష్టమేం లేదు. పాలలో విషం కలపండి, నష్టమే కాదండి? నష్టమే అవి, అంతే కదమ్మా. ఇప్పుడు పరిశుద్ధులైన దేవుణ్ణి ఈ పాపంతో ఎలా కలిపేస్తారు మీరు? కలిపేసి ఎలా ఆరాధన చేస్తారు మీరు దేవుణ్ణి? అది యథార్థమైన ఆరాధన ఎలా అవుతుంది? నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ ఎవరిని ప్రేమించాలి?
నీ దేవుడైన యెహోవాను ప్రేమించు అన్నదే ప్రధానమైన ఆజ్ఞ. అంటే దేవుని ఆరాధన చేయడానికి వచ్చే వాళ్ళు మన హృదయం నిండుగా ఉండాలి. ఇక్కడికి వస్తారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి సారా తాగేటోళ్ళు తాగుతారు, మందు తాగేటోళ్ళు తాగుతున్నారు, వ్యభిచారం చేసేటోళ్ళు చేస్తున్నారు, పాప పనులు చేసేటోళ్ళు. అంటే నీ హృదయంలో అవన్నీ నిండున్నాయి, ఇంకా అవి పోలే, అవి కొంచెం దేవుడు కొంచెం అనుకుంటున్నావు. కానీ నీ మనసు అనుకునేది అది కొంచెం, ఆదివారం దేవుడు కొంచెం. కానీ దేవుడు చెప్పిన విషయం ఏంటి తెలుసా అండి? అసలు దేవుడు ఉండడు అక్కడ. ఉంటాడా? అశుద్ధమైన స్థలంలో మిమ్మల్ని నిల్చోబెడుతుంటారా చెప్పండి? ఎందుకు ఉండలేరు? అక్కడ అంతా మురుగు వాసన ఉంది. ఆ మురుగు వాసనలో మిమ్మల్ని పెడితే ఎలా ఉంటుంది చెప్పండి? ఉండగలుగుతారా? ఉంటారా? భద్ర ఉండగలుగుతారా? చుట్టూ మురుగే ఉంది, ఆ మురుగులో నువ్వు నిలబడి ఉండు. ఇప్పుడే తాజా నెయ్యితో చేసిన నువ్వు వెన్నప్పులు తెచ్చాను అంటే ఏమంటారండి? చీచి, ఎంత దరిద్ర వాసనలు ఇవి, తినకూడదు. తింటారా? ఎవరైనా అన్నం తినేటప్పుడు కూడా ఏమైనా మాటలు మాట్లాడుతుంటారు. అన్నం తినేటప్పుడు ఏం మాటలు మాట్లాడుతున్నావు అంటా ఉంటారు. మాటలు అంటేనే అదే లైవ్లో అక్కడే ఉండి నువ్వు తినము తింటారా? అంటే ఇవే కలపలేదు, దేవుణ్ణి నీ హృదయంలో పాప ఆలోచనలు ఎలా కలిపేస్తా ఉన్నారు మీరు చెప్పండి? అంటే హృదయం నిండిన దాన్ని బట్టే కొంతమంది భార్యలను తిట్టేస్తూ ఉంటారు, బంధువులను తిట్టేస్తూ ఉంటారు, పిల్లల్ని తిట్టేస్తూ ఉంటారు, బూతులు అన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్పేస్తుంటారు, అమ్మనాన్నలతో అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. మళ్ళీ మేము దేవుని బిడ్డలమండి అంటా ఉంటాం. దేవుని బిడ్డ అయితే దేవుని బిడ్డలాగా ఉంటుంది. ఇక్కడ ఎంత చక్కగా చెప్తాను, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. ఎన్ని విషయాలు! పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. ఈ మూడిటితో ఎవరిని ప్రేమించాలి? మనకు అనిపించింది మనసు వేరు, హృదయం వేరా అని. మనకి బాప్తిజ తరగతులు చెప్పాం, చాలామందికి తెలిసేది, రాని వాళ్ళకి తెలియదు. ఆత్మ యొక్క అవయవాలు ఇప్పుడే అనుకున్నాం కదండి. ఏమేమి అవి? హృదయం, మనస్సు. హృదయం, మనస్సు. హృదయం ఏమిటి, మనస్సు ఏంటిదని? కోరికలు వస్తాయి మనసుకి, కోరికలు మనసుకు వస్తాయి. హృదయం ఎలాంటిదంటే నిల్వ కేంద్రం, అది మెమరీ కార్డు, స్టోరేజ్. అది అన్నిటినీ స్టోర్ చేసుకుంటుంది హృదయం. మనసాక్షి ఏం చేస్తుంది? రే ఇప్పుడే కదా చర్చికి వెళ్ళొచ్చు, ఏడిది నీ బుద్ధి అని మనం మనసాక్షి ఏం చేస్తుంటుందండి? గద్దిస్తూ ఉంటుంది. అయినా కూడా మనం ఏం చేస్తాం? గుడ్డితనం తెచ్చుకొని మనం బిలాంలాగా గాడిద అటు పక్కకి నెట్టేసినా కూడా అక్కడున్న ఆ యొక్క బంగారం మీద, వెండి మీదనే మనసు ఉంటుంది. గాడిద నెట్టేసిన, గాడిద తొక్కేసిన, ఆఖరికి గాడిద నోరు తెరిచి మాట్లాడేంత వరకు బిలాంకి మాత్రం. ఇంక విషయం చెప్పమంటారా? అయినా బుద్ధి రాలేదండి బిలాం. ఎంత దుర్మార్గుడు తెలుసండి బిలాం. గాడిద అనండి, ఏమయ్యా, గాడిద అంటుంది ఏమయ్యా అని పిలిచింది. ఆ మాటకి ఆయనకి గుండె పగిలిపోవాలి. మీరు పెంచుకున్నటువంటి కుక్క కానీ, కోడి కానీ మిమ్మల్ని ఎప్పుడైనా ఏమయ్యా అని ఒక మాట అన్నదనుకో, నువ్వు పిలవంగానే నేను వస్తున్నాను, దేవుడు పిలుస్తుంటే ఎందుకు వెళ్ళట్లేదు అని సంగతి ఒక్క మాట మీ కుక్కే మిమ్మల్ని అంటే ఇంటికి ఉంది, మిమ్మల్ని అంటే ఒక మాట ఏమనిపిస్తే చెప్పండి? సిగ్గుతో తలక ఎక్కడ పెట్టుకుంటాం? ఒక ఆయన చెప్తా ఉన్నాడు, ఏనుగుని ఎవరు కూడా ఏనుగు మీద బురద వేయరాదు. ఏనుగు మీద ఎవరు బురద వేయరు. ఎవరు వేస్తారు ఏనుగు మీద బురద? అదే తొండంతో మీద వేసుకుంటుంది. మనమే పాపం చేస్తున్నాం, పరిశుద్ధంగా బ్రతికే జీవితం దేవుడు మనకిస్తే మనమే పాపములు పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎందుకంటే అలాంటి అవకాశాలు మీరే మీ దగ్గర ఉన్న మంచి అవకాశాలన్నీ వదులుకొని చెడ్డ అవకాశాలు అమ్మడి పరిగెడతా ఉన్నారు. అంటే మన హృదయం ఇవన్నీ నిల్వ చేసుకున్నప్పుడు ఏది మంచి ఏది చెడు అనేది నీకు తెలుసు కదా. మంచిని వెంబడించాలి, చెడుని విడిచిపెట్టాలి. తినేటప్పుడు కూడా ఏరుకునేటప్పుడు, కూరగాయలు ఏరేటప్పుడు మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. చూసేరుకుంటామా, చూసేరుకోమా. అన్నం తినేటప్పుడు కూడా కొంచెం శుభ్రంగా చూసుకొని తినండి అని చెప్తూ ఉంటాం. ఎందుకు? తినే ఉంటాయి, పక్కకు పెట్టేవి కూడా ఉంటాయి.
అంటే చాలామంది ఈ లోకంలో నిన్ను చూస్తున్నామే, ఇందులో మనం రిసీవ్ చేసుకోవాల్సినవి ఏంటి, మనకి అక్కర్లేనివి ఏవి, అవి చూసుకుంటూ మనం ఇది వెళ్ళాలి. కానీ హృదయంలో అన్నీ కలుపుకుంటూ వస్తాము, ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నాం అంటాం. ఇలాంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని చెప్పండి. బాప్తిజం పొందాం కదండి అంటాం, యథార్థత లేదే. కపటమైన మనసుతో వస్తాం, పైకి నవ్వుతూ ఉంటాం, లోపల ఇంకొకటి ఉంటుంది. పైన ఒకలాగా ఉంటాం, లోపల మాత్రం ఇంకొకటి ఉంటుంది. ఇంటెన్షన్ వేరు, పైకి మాత్రం చూపించే ఎక్స్ప్రెషన్స్ వేరు. అది కూడా యథార్థత కానే. ఏదున్నా ఇంటికాడే ప్రసంగి అంటాడు, ఇంటికాడే. నువ్వు యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతా ఏం చేయాలి? ఇంటికాడే. అయ్యా ఎక్కడండి? ఇంటికాడే. ఇక్కడికి వచ్చి కాదు, ఇక్కడికి వచ్చి దేవా నేను పాత్ర, నీకేవి గుర్తురావు. అందరితో కలిసి స్తుతించాలని బ్రదర్ చెప్తున్నప్పుడు ఎందుకు మనం ఆ స్తుతించే సమయంలో మనం ఒకసారి అన్నిటినీ గుర్తు చేసుకోవాలి. ఎవరు నేను దేవుడికి అంగీకారంగా ఉన్నానా లేదు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం నేను ఏం చేశాను దేవుడి కోసం మనం పరీక్షించుకోవాలి. అందుకే ఇంటికాడే వస్తున్నప్పుడే నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ఆయన నన్ను గమనిస్తాడు, నా హృదయాంతరంగాల్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు నాలో యథార్థత లేకపోతుంది నా ఆరాధన దేవుడు అంగీకరించడు. నాలో యథార్థత లేకపోతే నిత్య జీవ మార్గంలో వెళ్ళే గుంపులో కూడా నేను ఉండను. నాలో యథార్థత లేకపోతే ఆయనతో కూడా ఆ శాశ్వత రాజ్యంలో శాశ్వతకాల నివాసం కూడా చేయలేను. కాబట్టి నేను దేవుడికి ఆయాసకరంగా ఏ విషయంలో బ్రతికానో వాటన్నిటిని ఇక్కడే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తా ఉన్నాను. దేవుని సన్నిధికి వెళ్ళి నేను పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుడిని ఆరాధన చేయాలి అన్న ఆలోచనతో మనం ఇంటికాడే సిద్ధపడాలి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై, చదవండి, బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణమును, ఆత్మలను, కీళ్లను, మూలుగను విభజించు మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధిస్తుంది. ఇప్పుడేమో దావీదు గారు వెళ్ళి దేవుని సన్నిధిలో, దేవా నన్ను పరిశోధించండి, పరీక్షించండి అన్నాడు కదా. ఇప్పుడు మనల్ని పరీక్షించేది, పరిశోధించేది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత నీ ప్రవర్తన సరిగ్గా లేదంటే సరి చేసుకోవాల్సిందే. వాక్యానుసారంగా నీ జీవితం లేకపోతే ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిందే. వాక్యం గురించి చెప్తున్నాడు ఆయన. రెండంచులు వాడగలిగినటువంటి ఏ ఆయుధం కంటే పదునైనది అంటున్నాడు ఆయన. రెండంచుల ఆయుధం కాదు వాక్యం. అర్థమవుతుందండి? మనం అనుకునేది అంటే రెండంచుల ఆయుధం అనుకుంటా ఉంటాం. రెండంచులు అంటే రెండు దిక్కుల పదునైనటువంటి ఆయుధం ఉంది కదా, వాటన్నిటికంటే గొప్పది వాటికంటే పదునైనది. రెండు వైపులు ఉన్నటువంటి ఆ యొక్క పదునైనటువంటి ఆయుధం ఉంది కదా, వాటికంటే పదునైనది. అది గుచ్చుకుంటే కడుపులోనే గుచ్చుకుంటుందో, లేకపోతే దేహంలో గుచ్చుకుంటుందో, శరీరాన్ని చీల్చుద్ది. అది దేన్ని చీల్చుద్దండి? నువ్వు చంపితే ఒక మనిషిని ఏడవరకు చంపేస్తావు, పొడిచిపోయి చంపుతారు కదా. కొంతమంది పొడవకుండా కూడా చంపుతారు మనిషిని. దేనితో చంపుతారని? వీళ్ళు మాటలు తోటాల కంటే ఎక్కువ, కత్తుల కంటే పదునైనవి. వాళ్ళు మాట్లాడుతుంటే గుండెలు పగిలిపోతున్నాయి అంటుంటారు కొంతమంది. చెవులోకి వెళ్ళి రక్తం కారుతుందిరా నువ్వు మాట్లాడుతుంటే. పేగులు బయటకు వచ్చేస్తా నేను మాట్లాడుతుంటే అంటూ ఉంటారు. అంటే ఆ మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? చచ్చిపోవాలన్నట్టుగా వీళ్ళు అంటే ఎదుటి వ్యక్తిని మాటలతో కూడా చంపేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు క్రైస్తవులు అసలు కానే కాకూడదు. నీ మాట ఉప్పు వేసినట్లుగానే ఉండాలి. ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు తర్వాత రుచిగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, వినువాడికి మేలు కలిగేటట్టే ఉండాలి నీ మాట. పాడు చేసే మాటలు మాట్లాడు. వాక్యం ఎలాంటిదంటే, అది వాక్యం ఎక్కడి వరకు వెళ్తుందంటే అక్కడ చెప్తున్నాడు, ప్రాణాత్మలను, ఏంటంటండి, ప్రాణమును, ఆత్మను వాటిని విభజించుద్దంటండి.
ప్రాణాత్మలను విభజించినంత లోతుకు వెళ్ళిపోతుందంటే వాక్యం. ఆ వాక్యం అంత లోతుకు వచ్చి నేను పరీక్షిస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఆ పరీక్షలో సరి చేసుకోవాలి. వాక్యం చేత మనతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారు ఇంతమందిలో మమ్మల్ని దృష్టిలో పెట్టుకునే వాక్యం చెప్తున్నాడు అనడం తప్పు. నిన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు. ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే తన ఎదుట యోగ్యునిగా నిలబెట్టుకుంటున్నాడు ఆయన. వాక్యం చేత మనల్ని ఏం చేస్తాడంటే యోగ్యులుగా మార్చుకుంటాడు. తన ఎదుట నిలబడాలి మనం. ఎఫెసీ పత్రికలో చూడండి, ఒక మాట ఉంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను అది ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘం. చూసారా? పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. తర్వాత చెప్పట్లేదు, చదవండి 27వ వచనాన్ని. సుధరత్నం చేసి చదవండి. సంఘమును ప్రేమించి ముడతైనను ఏమేమి ఉండొద్దంటండి? కలంకం ఉండకూడదంట సంఘానికి. సంఘం అంటే మనమే. సంఘం అంటే ఎవరండి? మనమే అంటే నేనే. సంఘంలో నేను ఒకన్నా కదా అని నేను ఎలా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడంట. రామాశేషుడు ఎలా ఉండకూడదంటమ్మా? చూడండి, ఎక్కడో ఆలోచిస్తున్నట్టు. కలంకం ఉండకూడదు. నాలో ఏమి ఉండకూడదండి? నాలో ఏమి ఉండకూడదు? నాలోనా మీలోనా? ఎవరు కావాలనుకోవాలి? నాలో ఏముండొద్దు? ఎవరు కోరుకుంటున్నారు నీలో కలంకం ఉండకూడదని? ఆయనే కోరుకుంటున్నాడంటే ఎలా ఉండాలి మనం చెప్పండి? ఎలా పడితే అలా వచ్చేస్తాం సంఘానికి, ఎలా పడితే అలా బ్రతికేద్దాం సంఘంలో, ఎలా పడితే అలా ఉందాం బ్రదర్. ఏం కాదు బ్రదర్, ఇది వద్దు. నువ్వు ఎలా ఉండాలి, నేను ఎలా ఉండాలని ఆయన డిసైడ్ చేసేది. కలంకం ఉండకూడదంట మనం. ఆ తర్వాత ముడతలు కూడా ఉండకూడదంటండి. దేనికి ముడతలు ఉండకూడదండి? నీ సాక్ష్యం మీద ముడతలు ఉండకూడదు. ముఖానికి ఉన్న తప్పేం కాదు. ముడతలున్నా తప్పు లేదు, మొటిములున్నా తప్పు లేదు. ఇంకా చిన్న మొటిములు ఉంటే అది ఏదో పెద్ద ప్రమాదం అన్నట్టు. చిన్న చిన్నవే, శరీరంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, వాటి వల్ల మనకి జరగరాని నష్టం జరిగిపోతుంది అన్నట్టు దాన్ని సరిదిద్దుకుంటాం. మరి మనం ఆత్మగా ఉన్న మనం ముడతలు, ఎన్ని ముడతలు ఉన్నాయో మన జీవితంలో, ఎన్ని తప్పులు ఉన్నాయో మన బ్రతుకులో, అట్టిది మరి ఏది కూడా అంట కలంకమైన ముడతైనను అట్టిది మరి ఏది ఉండొద్దని కోరుకుంటున్నాడంటండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళే మీ పిల్లలు మంచోళ్ళు ఉండాలనుకుంటారా, దుర్మార్గులు ఉండాలనుకుంటారా? భార్యలు భర్తలు మంచి వాళ్ళు ఉండాలనుకుంటారా, అన్ని విధాలుగా చెడిపోయిన దుర్మార్గుల్లో నా భర్త ఉండాలనుకుంటారా? చెడిపోయిన మంచోడికి మార్చుకొని. భార్యలు ఒకళ్ళు చెడ్డ ప్రవర్తన గలవారైతే భర్తలు ఏం చేస్తారు? మంచిదిగా నా భార్య కావాలని కోరుకుంటారు కదండి. మరి మనం ఆయన పిల్లలమైనప్పుడు ఆయన ఎలా కోరుకుంటుంది? మనము చెడ్డవారమైండి కూడా మనకి సంబంధించిన వాళ్ళు మంచి వాళ్ళు ఉండాలనుకుంటామే, ఆయన మాత్రం పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆయన పిల్లలమైన మనం పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు. కలంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా లేకుండా నిర్దోషమైనది గాను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగా మనం ఉండాలంట. అలా ఉండాలని ఏం చేస్తున్నాడంట దేవుడు? చదవడం. ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేపిస్తా ఉన్నారు. దేంతోనంటే వాక్యముతో ఉదక స్నానం చేపిస్తున్న. ఆదివారం ఎందుకు రావాలి ఆరాధనకి? వాక్య ఉదక స్నానం చేయడానికి. వాషింగ్ మిషన్లు వేసారు, బట్టలు వేసినట్టు వేసి బయటకు వచ్చేసేవి. మీకేమనిపిస్తుంది చెప్పండి? అరే అది మంచిగా ఉదకలే అనుకుని మళ్ళా మీరు ఉదుక్కుంటారు. ఉదుక్కోరా? మరి ఇక్కడ కొంతమంది ఎలా ఉంటారు? వాషింగ్ మిషన్ వేసి ఉదకన బట్టల్లాగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వస్తున్నారు, అవే బట్టలు ఉదుక్కోకుండా వెళ్ళిపోతున్నారు. పోయిన వారం ఏం వాక్యం చెప్పానో మళ్ళీ ఏం చేశారు మీరు? ఏమని పాటించారంటే ఏమి పాటించలేనా, పాత మురికి అలానే ఉంది, ఇంకేమైనా ఉంటే ఈ వారంలో కొత్త మురికి కూడా అంటించుకుందాం అనుకుంటున్నారు. అలా అంటించుకుంటారు. 4 రోజులు అయిన తర్వాత బట్ట చినిగిపోతుంది తప్ప ఉతకడానికి పనికిరాదు. ఎలా ఉందని చెప్పండి ఇప్పుడు?
మా వాక్యం చేత రోజు ఉదుక్కుంటారా, లేకపోతే సినిగిపోయేంతవరకు తెచ్చుకుంటారా? ఏం చేయాలమ్మా? మీరు కట్టుకున్న బట్టలు శుభ్రత లేదా? రాత్రంతా నానేసేస్తారా బట్టల్ని? రాత్రంతా నానేసిపోయింది, ఉంటాయో ఊడిపోతాయో ఖరాబ్ అయిపోతాయి అనుకుంటారా అనుకోరా? 4 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి బట్టలు ఉతుకుతారా? మురుగు వాసన వచ్చేస్తా లేదండి? మురుగు వాసన వచ్చేస్తుంది. అంటే రోజు బట్టలు శుభ్రం చేసుకుంటున్నారే, మీ ఆత్మీయ జీవితాలని వాక్యం చేత రోజు ఎందుకు శుభ్రం చేస్తారు? చదవాలా చదవకూడదా వాక్యాన్ని? ఎంతమంది చదువుతున్నారు మరి? 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మిగతా వాళ్ళు మురికి బట్టలు కట్టుకొని ఉంటున్నారా? గుడికి మాత్రం మంచి బట్టలు వేసుకొని వచ్చేస్తున్నారు, కానీ మురికి బట్టలు కట్టుకుంటున్నారా అర్థం. అలానే ఉంటారా? మరి మీ ఇష్టం. మీరు అలానే ఉంటారా? మీరు అలాగే మురికి బట్టలతో ఉంటే ఆయన ఎదురు నిలబడలేరు. యేసుప్రభు వారు, ఒక రాజుగారు తన కుమారుడు వివాహానికి పిలిచిన తర్వాత ఒక వ్యక్తి పెళ్లి వస్త్రం లేకపోతే ఏం చేశాడు? తీసుకెళ్లి చీకటి గదిలో పడేశాడు. మరి మనం ఇలానే మురికి బట్టలతో ఉంటే మనల్ని ఎక్కడ రాణిస్తాడని? దయచేసి ఈ రోజు నుండి అయినా ప్రతిరోజు బైబిల్ని చదవండి. వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నో దాన్ని బట్టి వాక్యానికి లోబడండి. వాక్యానుసారంగా మీ బ్రతుకుల్లో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోనండి. అన్నీ సరిదిద్దుకుంటూ మీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ హృదయంను, మీ మనస్సును దేవుని ఎదుట నిర్దోషమైన దానిగా నిలబెట్టుకోండి. అలా వచ్చి దేవుణ్ణి ఏం చేయాలి? మనం యథార్థంగా ఆరాధించాలి. ఇది కదా యథార్థమైన ఆరాధన. ఇలాంటి ఆరాధన మనం చేయకపోయామనుకోండి, దేవుడు మన ఆరాధనని అంగీకరించింది. మన జీవితంలో ఎన్నో ఎదురవుతుంటాయి, కానీ మనకు ఉండాల్సింది ఎన్నో స్వస్థ బుద్ధి ఉండాలి. బుద్ధికి ఏముండాలమ్మా? పగను లోపల పెట్టుకున్నాం అనుకోండి, అది చాలా ప్రమాదకరం. ఆగిపోతుంటుంది లోపల, అది గ్యాస్ ఫామ్ అయిపోయింది. ఎలా ఉంటుంది చెప్పండి? అవస్థగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? లోపల కూడా అలా చెడుని మీరు పెట్టుకుంటే అలానే అవుతూ ఉంటుంది. కాబట్టి మీలో స్వస్థ బుద్ధి ఉండాలి, అంటే క్షమించే బుద్ధి ఉండాలి, బుద్ధిలో స్వస్థత. అలా ఉంటూ యథార్థమైన ప్రవర్తన గలవారే దేవుని ఆరాధన చేయడానికి రావాలి. అలాంటి వారే కావాలని తండ్రి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి పరీక్షించుకుందాం, మనం చేసే ఆరాధన యథార్థమైనదో పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. దేవుని యథార్థంగా ఆరాధించే వారికి దేవుడు మనకి అట్టి కృపను దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాము. తదుపరి వారం నుండి అయినా మనం యథార్థంగా ఆరాధన చేయడానికి